ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామస్వామి కొలువైన కమనీయ క్షేత్రం. తెలుగునాట శ్రీరామనవమి అంటే భద్రాచలమే గుర్తుకు వస్తోంది. ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణోత్సవం దేశమంతటికి కన్నుల పండుగే. రాముల వారు నడిగడిన రమణీయ క్షేత్రం భద్రాద్రి. శ్రీ సీతారామస్వామి వారి వార్షిక తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల కోసం భద్రాద్రి పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. అభిజిత్ నగరంలో జరిగే సీతారాముల వారి కళ్యాణ వేడుక కోసం మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం నుంచి మరింత సమాచారం మా కొలీగ్ స్వాతి అందిస్తారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. థ్యాంక్ యూ సునీల్. భద్రాద్రి మొత్తం భక్తజన సంద్రమైపోయింది. ఎటువైపు చూసినా శ్రీరామన స్మరణతో మారుమోగిపోతుంది. మొత్తం దేవాలయ గిరులు మొత్తం విద్యుత్ కాంతులతో, మామిడి తోరణాలతో, అలాగే అందమైన పూలతో అలంకరించారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి, పెద్ద పెద్ద రాష్ట్రాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు క్యూ లైన్లో బారులు తీరి వేచి ఉన్నారు. ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా శ్రీరామ నామస్మరణే కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ కాంతులు, మామిడి తోరణాలు, అలాగే రకరకాల పూలతో అలంకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, చిన్నవాళ్లకే కావచ్చు, అలాగే వయసు మళ్ళిన పెద్దవాళ్లకే కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాముల వారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి పరవశించేందుకు అధికారులు, దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 15,000 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాటర్ ప్యాకెట్స్, వాలంటీర్స్ కూడా చాలా చక్కగా భక్తులకు సౌకర్యాలు అందజేస్తున్నారు. రాముల వారి కళ్యాణం అభిజిత్ నక్షత్రంలో జరపబడుతుంది. అభిజిత్ నక్షత్రం అంటే ఎలాంటి లోపాలు లేని గడియలుగా చెప్పొచ్చు. రాముల వారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వేలాదిగా వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, వేలాదిగా రాముల వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వేచి ఉన్నారు. ఇప్పటికే చాలా మంది వేచి ఉన్నారు. దాదాపు నిన్న మార్నింగ్ నుంచే భక్తులు ఇక్కడికి వేచి ఉన్నా, కొంచెం చాలా పలచగా అనిపించిన నిన్న రాత్రికే చాలా మంది భక్తులు ఇక్కడికి వేచి ఉన్నారు. ఇప్పుడైతే దాదాపుగా ఫుల్ అయిపోయింది భక్తులతో. భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఇక్కడ రాముల వారి కళ్యాణం విశిష్టత ఏంటంటే, చాలా రాష్ట్రాల్లో చాలా రామాలయాలు ఉన్నప్పటికీ భద్రాద్రి అనగానే ముందుగా గుర్తొచ్చేది రాముల వారి కళ్యాణం, రాముల వారి దేవాలయం. ఎందుకంటే రాముల వారికి చాలా ఇష్టమైన ప్రదేశం ఇది అవ్వడంతో కళ్యాణాన్ని కూడా ఇక్కడ నిర్వహించడానికి అధికారులు చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవమి రోజు శ్రీరామచంద్రమూర్తి పుట్టడం, అలాగే నవమి రాజు సీతమ్మ దేవిని వివాహమాడడం, అలాగే రాజ్యాధికారాలు కూడా నవమి రోజే రావడం వల్ల, ఇంత విశిష్టత ఈ నవమి రోజు రావడం వల్ల శ్రీరామ నవమి అని పేరు గడించి శ్రీరామ నవమి కళ్యాణం జరపడం జరుగుతుంది. ఎక్కడ రామాలయాలు ఉన్నప్పటికీ, చాలా రామాలయాలు ఉన్నప్పటికీ కూడా భక్తులు భద్రాద్రి వచ్చి మాత్రమే ఈ కళ్యాణాన్ని తిలకిస్తారు. ఎంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ బస్సుల్లో ప్రయాణించడం, అలాగే ట్రైన్స్లో ప్రయాణించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బందులన్నిటినీ అధిగమించి ఈ కళ్యాణాన్ని తిలకించి చాలా ఆనంద పారవస్యానికి లోనవుతారు. మరి కొన్ని గంటలు, అంటే దాదాపు 12 గంటల సమయంలో రాముల వారి కళ్యాణం ప్రారంభమవుతోంది. కళ్యాణం కూడా చాలా దగ్గర నుంచి తిలకించడానికి భక్తులు వచ్చేసారు. ఇప్పటికే దాదాపు ఫుల్ అయిపోయింది. ఇంకా చాలా మంది వస్తున్నారు. క్యూ లైన్లోనే కావచ్చు, లేకపోతే కింద నుంచి కూడా రావడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ పోలీసులు, దాదాపు 15,000 మంది పోలీసులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. టికెట్ లోపలికి అనుమతించడానికి టికెట్ పాసులు కూడా దాదాపు 100 రూపీస్ నుంచి 5,000 రూపీస్ వరకు ఇక్కడ దానికి సంబంధించిన వేలో అక్కడ టికెట్ ధర నియంత్రించారు. ఆ టికెట్ ధర వల్ల 100 రూపాయల దగ్గర నుంచి 5,000 రూపాయల వరకు ఇక్కడ టికెట్ ధర నియమించారు. దాన్ని బట్టి భక్తులు కూడా చేరుకోవడం. ఇప్పటికే దాదాపు చలువ పందిళ్లలో భక్తులు ఆ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేచి ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. మరి కొంత సమయం
సమయంలో కళ్యాణ గడియలు కూడా వచ్చే సమయం ఆసనం అయిపోయింది. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులందరూ వేచి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడున్న సమాచారం ఇది. సునీల్. రైట్ స్వాతి, థ్యాంక్ యూ.